పాలించు నారాయణ, ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. అలాగా ప్రేమించి పాలించు నారాయణ. అసలు ఆయనను మనల్ని ఎందుకు ప్రేమించాలి, ఎందుకు పాలించాలి, ఎందుకు మనతోటి వారితో సాంగత్యం మనకెందుకు అంటే, మానవ జన్మకు వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనిషికి అనేక రకాల ఆలోచనల శక్తి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా అనేక రకాల శక్తి, అది మాయాశక్తి. ఆ మాయ ఎప్పుడు మనకు ఒకే రకంగా ఉండకుండా అన్నీ ఇప్పుడు పరిగెడతా ఉంటుంది, అటు ఇటు ఇటు ఏదో ఒక రూపంలో ఏడిపిస్తూ ఉంటుంది. దానికి ప్రేమించి పాలించి అంటే, నేను నిన్ను ప్రేమగా పిలుస్తున్నాను, రామకృష్ణ గోవింద నారాయణ. నా ప్రేమ హృదయ కవాటములు తెరిచి అని అంటాడు. హృదయం నుంచి ఇస్తున్నాము అంటే, పైకి మాట్లాడేది వేరు, లోపల మాట్లాడేది వేరు. పైకి అంతా లోక విధానంలో మన ఇంటికి చుట్టాలు వచ్చారు ఇంకోండి, నువ్వు ఎంతో ప్రేమ అమ్మా, నువ్వు లేకపోతే ఎలాగా నువ్వు అని అంటాం. కానీ ఆవిడకి ఆపద వచ్చిందంటే మనమేమి చేయలేం. ఆవిడ కూడా అంతే, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కౌలింగ్ చేసినప్పుడు, నువ్వు లేకపోతే లేదు, నువ్వు నాకు కనిపించకపోతే కూడా నేను ఉండలేను అంటది. కానీ ఆపద వస్తే ఆవిడ కూడా ఏం చేయలేదు. కానీ భగవంతుడు అలా కాదు. ఒక్కసారి నారాయణ అంటే, 100 సార్లు నారాయణ అంటే, రోజు నారాయణ అంటే ఏం చేస్తాడు? ప్రేమించి పాలించు నారాయణ. ఇప్పుడు మనం నారులం కదా, నారుడు. అండజవాహన పుండరీకాక్ష అన అండజ అంటే ఏంటి? అండజ అంటే ఏంటి? అండం. అండం అంటే ఏంటి? అండం. అండం మీరు రోజు వండుతారు కదా, అన్నం కాదు, అండం. గుడ్డు. గుడ్డు అండం అంటారు దాన్ని, గుడ్డుని. ఈయన ఏమంటున్నాడు? అండజ వాహన అంటే గుడ్డుకి గుడ్డు వాహనుడు ఎవరు? గుడ్డి వాహనుడు అంటే ఎవరికి? విష్ణుమూర్తికి. గుడ్డు ఎలా వాహనమైంది అంటే, గుడ్డులోంచి వచ్చే పక్షి ఏదైతే ఉందో ఆ పక్షి ఎవరికి వాహనం? నారాయణుడికి వాహనం కదా. ఇప్పుడు మనం కూడా తల్లి గర్భంలో గుడ్డువే. ఈసారి అర్థమైందా? మనం కూడా తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు గుడ్డుగానే మనిషి తయారవుతాడంట. లోపల వీరబ్రహ్మ గారి చరిత్రలో చెప్తాడు, గుడ్డుగా తయారవి ఆ గుడ్డుకి రోజు రోజు పెరిగేటప్పుడు కాళ్ళు వచ్చి, తర్వాత చేతులు వచ్చి, తర్వాత బుర్ర వచ్చి, ఆ తర్వాత మనిషి 7వ నెలలోకి అన్ని అవయవాలు తయారవుతాయంట. తర్వాత 8వ నెలకి ఊపిరి వస్తుంది, 9వ నెలకి అన్నీ తెరుస్తాయంట. లోపల తెరుస్తూ అంటాడంట మహాత్ముడు. మన అందరం కూడా లోపల అన్నాం, ఓ పరమాత్మ, నేను ఈ మురికి కోపంలో ఉండలేకపోతున్నాను, నేను ఈ మురికి కోపంలో ఉండలేక నేను చాలా గిలగలా కొట్టుకుంటున్నాను స్వామి. నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చి నువ్వు తొందరగా నన్ను భూమి మీద పడేస్తే నేను ప్రతిరోజు నీ సేవ చేసుకుంటాను, నీ సేవలోనే తరిస్తాను, నీ నామే జపిస్తాను, నిన్నే తలుచుకుంటాను, నీతోనే ఉంటాను అని అంటాడంటే ఎవరో? ఈ జీవుడు. ఎక్కడుండగానో? తల్లి గర్భంలో ఉండగా. ఎప్పుడు 9 నెలలు వచ్చేసి కదా, అప్పుడు ఇంకా వచ్చేస్తాడు అనగా రోజు అదే పాఠం, స్వామి నారాయణ, స్వామి నన్ను బయటికి తీసుకురా, నీకు అండగా ఉంటాను, నువ్వు నాకు అండగా ఉండు, నేనే నీకు అన్ని తోడు నీడగా నాకు ఉండు, నువ్వు లేకపోతే నేను లేను, నన్ను తొందరగా భూమికి దింపు అంటాడంటే జీవుడు. సరిగ్గా భూమికి వచ్చిన తర్వాత, భూమికి వస్తారు కదా ఎవరో డాక్టర్లు కానీ మంత్రసారి కానీ, నీళ్ళు కట్టగానే, నీళ్ళు చల్లగానే
ఈ మాయ అనే జలాన్ని జల్లగానే కేరమని ఏడిసి కేరమని ఏడిసి ఏమన్నాడు? నీవు లేకపోతే లేను, నీవే నాకు సర్వము, నువ్వే నాకు అంతాను, నారాయణ నీ నామం తప్ప నాకు ఇంకేమీ లేదు అన్న ఈ జీవుడు ఏడిసి మర్చిపోయి అప్పుడే పట్టుకుంటాడు. ఇది నాది, అది నాది, ఇది నాది అని అప్పుడు ఈ మాయలో పడ్డాడు. అందుకు పరమాత్మ ఏమన్నాడు? నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి మనల్ని నువ్వు ఎలాగ అప్పుడప్పుడు సత్సంగం చేసుకుని అప్పుడప్పుడు గుర్తు చేసుకోండి అని చెప్పడానికి. ఇప్పుడు మనం ఎవరు? అండజ వాహన పుండరీకాక్ష అంటే నేను నీకు వాహనుడను. ఎలా వాహన్ని? నేను తల్లి గర్భంలో ఉండగా అండంగా ఉన్నాను, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, ఇప్పుడు నా మీద నువ్వు ఉన్నావు, అందరి మీద పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ ఆత్మరూపంలో ఉన్నవాడికి వాహనం ఎవరు? ఇంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, ఇవన్నీ ఇంద్రియాలే. చేతులతో మంచి పని చేయమన్నాడు, కాళ్ళతో మంచి పని చేసి కాడికి వెళ్ళమన్నాడు, చూపుతో కంటి చూపుతో మంచిని చూడమన్నాడు, నోటితో నామం జపించమన్నాడు, నాలుకతో నామాన్ని నిరంతరం జపించమన్నాడు, ముక్కుతో ప్రాణాయామం చేయమన్నాడు. ఏం చేస్తున్నాం మనం? అలాగ చెప్పిన ఈ మానవ జన్మ దేనికి వచ్చింది? ఆయన వాహనం. మనం మనం పక్షే వాహనం అనుకుంటున్నాం కదా, పక్షి కాదు, మనం కూడా ఆయన వాహనం. అందుకు మర్చిపోయాం కాబట్టి పరమాత్మ ఏం చేశాడంటే, అరే బాబు నాయనా నువ్వు మర్చిపోయావు కాబట్టి నీకు గురువు ఉండాలి, ఆ గురువు నేను ఎవరినో నీకు పంపిస్తాను, ఆ గురువు ఇచ్చిన ఉపదేశం సారంతో మళ్ళీ నామాన్ని చెప్పించుకుంటూ నీవు నా రూపంలోకి రా. ఏ రూపంలోకి? నారాయణ రూపంలోకి. ఇప్పుడు మనం ఏ రూపంలో ఉన్నాం? మాయా రూపంలో ఉన్నాం. అద్దం ముందు చూసుకుని అబ్బా నేను చాలా బాగున్నాను, భలే ఉన్నాను అనుకుంటున్నాం. అద్దం ముందు చూసుకుని నేను అనుకుంటున్నాం కదా, అబ్బా ఈ డ్రెస్ చూడు ఎలా ఉందో చూడు, ఈ జాకెట్ మొన్న 5,000 కుట్టించాను, ఎలా ఉన్నది జాకెట్. ఎవరు వేసుకుంటున్నారా జాకెట్? 5,000 జాకెట్ కుట్టించుకున్నదా అడిగాడా? వేసుకో ఏదో ఒకటి. కానీ ఇది ఎవరికి చూపించాలనుకుంటుంది? నేను ఎవరికి చూపించాలనుకుంటున్నాను? నాలో ఉన్న పరమాత్మ గలడు, నీలోన శివుడు గలడు అంటున్నారు కదా, ఆ పాట విన్నారా? నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు నాలోన శివుడు, కళ్ళు తెరవగలడు. కళ్ళు తెరిస్తే ఇంకేమీ లేదన్నమాట. కాబట్టి పరమాత్మ ఎవరిలో ఉన్నాడు? అందరిలోనూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరమాత్మ ఎలుగుతూ తేజోమయంగా ఉన్నాడు మన లోపల. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉన్నాడని మర్చిపోయి పరమాత్మతో మనం బంధం పెట్టుకోకుండా ఈ బయటి ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటికి లోనయ్యి వాళ్ళేం చెప్పుకుంటున్నారు, వీళ్ళేం చెప్పుకుంటున్నారు, వాళ్ళ టోరీ ఏటి, వీళ్ళ టోరీ ఏటి, వాళ్ళెవరో ఎక్కడో ఏదో చేస్తుంది, ఇక్కడ ఏదో దొంగతనం జరుగుతుంది, అక్కడ ఏదో రాజకీయం, ఇక్కడ ఏదో ఇది అని మనం పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? ఇగో ఈ శక్తి అంతా సాధన శక్తి పోయి ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. సాధన పెరిగిందనుకోండి, ఒంట్లో సాధన రోజు కళ్ళు మూసుకుని సాధన చేసామనుకోండి శక్తి పెరుగుతుంది. అదే రోజు అందరితో మాట్లాడుతున్నాం అనుకో మన శక్తి అంతా తరిగిపోతుంది. ఎలా ఉంది మన లోపల శక్తి? సాధకులతో. అందుకే సాధకులతో జాగ్రత్తగా ఉండాలి అంటారు. అందుకే సాధకుల్ని మహర్షులు మహానుభావుల్ని పట్టుకోనివ్వరు. ఎందుకంటే మనం ఏ పాపం చేసామో అది పట్టుకోగానే షాక్ పడుతుంది. ఇప్పుడు మహర్షులు మహానుభావులు సాధన చేస్తారు. ఆ సాధన చేసేవాళ్ళు అందరి దగ్గర కరెంట్ ఉంటుంది. ఇప్పుడు కరెంటు స్తంభం ఉంటుంది కదా, మనకి ట్రాన్స్ఫారం తెలుసు కదా, ట్రాన్స్ఫారం ఉంటుంది. దాన్ని పట్టుకుంటే ఏమవుతాం? మాడైపోతాం. ఎందుకు? ఆ కరెంట్ అంతా ఇక్కడికి వచ్చి స్టాక్ అయి ఉంది, ఇక్కడి నుంచి అందరికీ పంచుద్ది ఆ కరెంటు. ఇప్పుడు భగవంతుడిని మనం ధ్యానం చేస్తున్నాం లోపల, ఆ భగవంతుడినే ధ్యానం అంతా శక్తి అంతా మన లోపల కరెంటు మన హృదయంలో స్టాండ్ అయింది.
అలా నివాసం చేసుకున్నాం ఎక్కువ అవుతుంది. ఆ శక్తి అంతా మనకేమో దేనికి ఉపయోగపడుతుంది? ఎవరో ఆపదలో ఉన్నారు, నీకు మేలు, నీకు తగ్గిపోద్దా మేలు అంటారు సరే, దానికి ఉపయోగపడదు. ఎవరికి? ఆ శక్తి లేదు. ఇగో రోజు ఎక్కడ దిక్కున జాయతే విషయం కృంద సంగస్తే సుపజాయతే సంగస్తే కామ కామ క్రోధాత్ భవతి సమ్మోహ శృతిభ్రమ బుద్ధినాశ అన్నాడు భగవద్గీతలో. అంటే నలుగురు కలిసి ఎక్కడైతే కూర్చుని ఏ రకమైన మాటలు చెప్పుకుంటారో ఆ రకమైన మాటలకే మనసు అలవాటు పడిపోద్దంట. ఏ రకమైన మాటలకి? ఆ రకమైన మాటలకే. అవసరమైన అవి కాదు. అయినా సరే ఆ మనిషి ఇంకా రాలేదేటి, రాగానే ఆవిడకి టీ ఇచ్చి చెప్పమ్మా ఆ ఈదులో ఏమైంది, అది ఏదో ఇలా చేసిందంట కాదని పాపం మాటలన్నీ చెప్పుకోవడంలో భగవద్గీతలో ఏమంటున్నాడు? ఛాయతే విషయం కృంద. అందరూ కలిపి కూర్చుని మాట్లాడుకునే మాటలు ఏంటంటే లోకం కోసం. ఏ విషయాలైతే చెప్పుకుంటున్నామో ఆ విషయాలన్నిటి మీద దృష్టి వెళ్ళిపోయి మన దృష్టి భగవంతుడి మీద లేకుండా భ్రష్టుడైపోతాడు. ఎవరు? ఈ లోపలున్న మానవుడు భ్రష్టుడైపోతాడు. అందుకేమంటున్నాడు? అండజవాహన పుండరీకాక్ష. నేను అండాన్ని, తల్లి గర్భంలో ఉండగా అన్నాన్ని, ఇప్పుడు నేను నీ వాహన్ని. ఎవరిని? నువ్వు నా లోపల ఉన్నావు, నేను నీ వాహనాన్ని. కాబట్టి నువ్వు ఎక్కడ నడిపిస్తావో నడిపించు, ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నీదే ఇదంతా కూడా, నాకేమీ సంబంధం లేదు స్వామి అని ఎవరైతే అంటారో వాడే పుండరీకాక్షుడు, వాడే భక్త తుకారాం, వాడే నారాయణ అంటాడు. ఎవరు? నిరంతరం. ఎవరు? ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు. ఇలా ఎంతోమంది తరించారు. ఈ భూమి మీద తరించలేని వాళ్ళు ఎవరు లేరు. మొన్నదాకా కూడా మనం కార్తీక మాసంలో కూడా సాకలి ఏమంటారు పోలి స్వర్గానికి వెళ్ళింది. ఎలాగెళ్ళింది? ఆవిడ భక్తి, ప్రేమ. అందుకే ప్రేమించు పాలించు నారాయణ. నువ్వు ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్న ప్రేమ నాకేంటి, నాకు పనేటి? ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదండి అంటే ఉపయోగం ఉంది. అసలైనోడు ప్రేమిస్తే అంతేనా? అసలైనోడు ప్రేమ ఉంటే ఆ అమ్మాయితో పని ఉంది. అలాంటివి 100 రెట్లు ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. అంత ఆనందం. ఈ ఆనందాన్ని కావాలా? ఈ క్షణమైన నచ్చినప్పుడు ప్రేమ ఉంటుంది, నచ్చకపోతే ఇడిపోతున్నారు. ఈ మధ్యన అందరూ అంతే కదా, ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు అందరూ. నువ్వు లేకపోతే నేను లేనని ఫోన్లో పెట్టుకుంటున్నారు. రకరకాల బేడుతో కోసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఏంటి? పెళ్లి చేయకపోతే పెద్దలు పెళ్లి చేస్తున్నారు. కరెక్ట్గా 6 నెలలు, 1 సంవత్సరం కలుపుకుంటున్నారు. లేదా ఒక పిల్లని కంటున్నారు, ఒక పిల్లలని కంటున్నారు, విడిపోతున్నారు. అంటే ఏంటది? మాయేనా? మాయ ప్రేమ కదా, మాయ ప్రేమ. మరి శాశ్వతమైన ప్రేమ ఏది? శాశ్వతమైన ప్రేమ కావాలి. అందుకు ప్రేమించి పాలించు నారాయణ. ప్రేమించు, పాలించు. నేను నిన్ను ఎప్పుడూ నిరంతరం మనసులో హృదయంలో కొలుచుకుంటూనే ఉంటాను స్వామి. కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించు, నేను మాత్రం నిన్ను ఎప్పుడు వదలను అన్నావు కదా. మరి అప్పుడు ఎప్పుడన్నావు? తల్లి గర్భంలో మనం మాట ఇచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి సేమ కుట్టిందని, లేకపోతే ఎలక కుట్టిందని, లేకపోతే నొప్పి తగ్గలేదని, జ్వరం వచ్చిందని ఇక్కడికి గుళ్ళు చుట్టూ, ఆ చుట్టూ, ఈ చుట్టూ అన్నీ తిరుగుతున్నాం. అసలైంది వదిలేసాం. ఎక్కడ తిరిగినా తగ్గుద్దా? ఎక్కడ తిరిగినా పోద్దా? నీ కర్మ ఎక్కడికి పోద్ది? మరి అంటున్నావు కదా, ఎవరి గురించో తప్పుగా చెప్పుకుంటున్నాం. మరి కొట్టదా? మనకి కొట్టదంటారా? ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు అందరూ. పొద్దుత్మాన్ని నీరు కట్టుకుని ఒకడు వచ్చేస్తాడు రైతు. ఇంకొక రైతు వెళ్ళి రాత్రి వెళ్ళి ఈ ఏటంటారు బొంగలన్నీ తీసి ఆడొచ్చేస్తాడు. వీడు పొద్దుత్మాన్ని కట్టుకున్నవాడు నీరంతా గడేసుకున్నాడు. తప్పు ఎవడదే? చెప్పండి. తప్పే కదా. మళ్ళీ మనాడేంతలో నీరు లేదు, మళ్ళీ పొద్దుత్మాన్ని కట్టుకుంటాడు, మళ్ళీ రాత్రి కట్టుకుంటాడు. పాపమాత పుణ్యమాది పాపమే కదా. మరి ఆ పాపం ఒకవేళ నిజమే, ఏదో పండిస్తున్నావు, వస్తుంది, కలిసి వస్తుంది, అంతా బాగుంది. ఇప్పుడు దాకా కలిసి వస్తుంది. నీ కర్మ బాగుందని చెప్పి కలిసి వస్తుంది. తర్వాత పాతాళాన్ని దొక్కేస్తాడు ఇప్పటికప్పుడు.
కాబట్టి అది అవసరమా అంటే నువ్వు కష్టపడు, ఎంత ఇస్తే అంత సుఖపడు, ఎంత ఇస్తే దాంతోనే ఆనందపడు. 1000 రూపాయలు ఇచ్చిందా పరమాత్మ, 1000 రూపాయలు ఇచ్చావు చాలు. రేపు 1000 ఇచ్చాడా పరమాత్మ, నాకు బలి ఇచ్చావు ఇవ్వాలా, పర్లేదు 10 రోజులు పడుకుంటాను పర్లేదు అనుకో. 10,000 ఇచ్చాడా పరమాత్మ, 1 నెల పడుకుంటాను పర్లేదు నేనైతే అనుకుంటాను. అర్థమైందా? ఇవాళ ఏమేమి లేదు, పరమాత్మ బలి ఇవ్వలేదు అంటారు. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఇస్తే ఇంకా ఇవ్వాలని ఆశ పడుతుంది. మీకు అర్థమైందా? పరమాత్మ ఇది అలా 100 ఇచ్చాడు అంటే ఆశపడుతుంది. ఇవ్వనే ఇవ్వపని, తీసుకెళ్ళపని, వెళ్ళపని, నాకేం కావాలా వస్తే 4 మాటలు చెప్పుకుంటాం ఆయన గురించి, రాకపోతే ఇంటికాడికి వచ్చి నామం చేసుకుంటాం. ఎక్కడన్నా నామే కదా. అలాగే మీరు కూడా ఏం చేయాలా, వచ్చారు నామం చేసుకోండి, మంచి మంచి మాటలేనండి, మంచిగా ధ్యానం చేసుకోండి, ఇంటికాడ ఉంటే ధ్యానం చేసుకోండి, గుడికి రండి సాధన చేసుకోండి, మళ్ళీ దాని మంచి మాటలు ఆలకించండి, వినండి హ్యాపీగా అనుకోండి. కానీ ప్రేమించి పాలించు నారాయణ. ఎవరు ప్రేమింతారో అంటే ఈ లోకం మీద అన్ని ప్రేమలో పోటకాలే, అన్ని ప్రేమలో పోటకాలే. ఎప్పుడైతే తల్లి ప్రేమ కూతురి మీద ఒకరికి ఉంటుంది, కొడుకు మీద ఒకరికి ఉంటుంది, చిన్న కొడుకు మీద ఒకరికి ఉంటుంది, పెద్ద కొడుకు మీద ఒకరికి ఉంటుంది. మరి అక్కడ కూడా తేడా చూపుతున్నారు కదా, అందరు కొడుకులను ఒకలా చూస్తున్నారంటే చూడట్లేదు. ఏమైంది? మాయ. ఎందుకంటే ఆడు బాధ వస్తాడేమో ఆడికే దోసి పెడితే ఆడు తినంగా తీసుకెళ్ళి ఆడు అమెరికా పోయి ఈవిడ రోడ్డు మీద పోతున్నాడు చూసారా. అందుకే ఏమన్నాడు పరమాత్మ, నన్ను నమ్ము. ఎవరు నమ్ము? నన్ను నమ్ము. కాబట్టి నన్ను నమ్మి నువ్వు ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరికి ఇవ్వాల్సిన భాగం వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపో. అంటే నువ్వు ఒకరికి ఎక్కువ ఇవ్వాలి, ఒకరికి తక్కువ ఇవ్వాలని కాదు. ఎవరికి నువ్వు దానం చేయాలనుకున్నావు చేసి, ఎవరికన్నా అన్నం పెట్టాలనుకున్నావు పెట్టి. వాళ్ళు అందరూ పెట్టారు కానీ నేను కూడా బాగా పెడదాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు మంచిలో చూసి పెడతానులే అంటే నువ్వు పెట్టలేదు. అవ్వదు కదా. హాయ్ అందరూ కలిపి బాగా చేద్దాం గురుగారికి అనుకున్నాం అనుకో, ఏమీ చేయలేం. చేయాలనుకున్నా ఏసే అంతే. పరమాత్మ నువ్వు ఇంకో నాకేం కావాలి స్వామి, నాకేం కావాలి, ఇదంతా ఏంటి దేనికోసం? మళ్ళీ లోపల నుండి చూస్తున్నాడా లేదా? లోపల ఉన్నాడు కదా. మనం ఏమనుకుంటున్నా, గురుగారు 4 కుర్రాళ్ళు కాకేశాడు, ఆయన కాకేశ్వరే బాబు ఇగో పళ్ళు పట్టుకెళ్ళండి తినేయండి, ఎవరు చూడకుండా తినండి అన్నారు. ఎవరు చూడకుండా తినండి అంటే అందరూ వెళ్ళిపోయి ఒకడేమో కాలుగుళ్ళో దూరి తిన్నాడో, ఒకడేమో ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని తిన్నాడో, ఒకడేమో ఎక్కడో తిన్నాడో, అలా మొత్తానికి ఎక్కడెక్కడో తిన్నారు. ఒకడు మాత్రం గురుగారి దగ్గర ఇలా పండట్టుకుని కూర్చున్నాడు నామని చెప్పించుకుంటా. అందరూ వచ్చారు. నాయనా ఏ నాయనా అన్నారు. ఒరే బాబు మీరు అందరూ తిన్నారంటే తినేసామండి అన్నారు. సరే మంచి పని చేశారు, మరి నువ్వెందుకు తినలేదు నాయన అన్నాడు. ఇదేంటి గురుగారు ఎక్కడ చూసినా స్వామి కనపడుతున్నాడో, ఎక్కడ చూసినా పరమాత్మ కనపడింది, ఇంకెక్కడ చూడకుండా తింటేటండి అన్నాడు. మరి మనం చేసే పనులకి పరమాత్మ చూడకుండా ఉంటాడా? కాబట్టి ఎక్కడున్నా అన్నాడు, తల్లి గర్భంలో ఉన్నాడని చెప్పాం కదా. స్వామి నీ సేవ చేస్తాం, నిన్నే తెలుసుకుంటాం, నీ నామం పాడుకుంటాం, నీకోసమే జీవిస్తాం అన్నాం. సరే సంసారం వచ్చింది, సంసారం చేసుకోమని చెప్పలేదు, వదిలేయని చెప్పలేదు. సంసారం చేసుకుంటూ స్వామిని సేవ చేసుకోండి, సంసారం చేసుకుంటూ నామం చెప్పించుకోండి అంతే. ఏం కావాలా? అప్పుడు వీళ్ళందరూ కూడా ముక్తి పొందిన వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు అందరూ సంసారం చేసిన వాళ్ళే. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరో సన్యాసం తీసుకుని స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. భక్త తుకారం ఎవరో భార్య వాళ్ళు 2 వెళ్ళాలి ఇంటికి. మీకు అర్థమైందా? ఆయన ముక్తి పొందాడు ఏంటి? ఎప్పుడు నారాయణ 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 అన్నాడు. మీకు అర్థమైందా? ఎప్పుడు ఏమన్నాడు? ఏదో బాధ వచ్చింది, ఏంటి నారాయణ ఇలా చేసావు? బట్టల షాప్ పెట్టించింది అలా ఆవిడ. బట్టలు కొనుక్కొని ఒక ఆయన వచ్చాడు. వచ్చి బాబు నా దగ్గర డబ్బులు లేవు, పెళ్ళి ఆగిపోయేలా ఉంది, నాకు కొంచెం బట్టలు అంటే అన్ని బట్టలు ఇచ్చాడు. ఇవ్వగానే ఇంటికి వెళ్తే అన్నట్టు నోరు కొట్టుకుంది. మరి భార్య కదా, ఎందుకే బాబు ఏడుతున్నావు? అది నారాయణ అలా వచ్చాడు, 60 రూపాయలు ఇచ్చాము, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. మరి అలా అనగలదుమా మనం? ఆ స్థితి రావాలా? మరి అలా అనలేకపోయినా నారాయణ అనమంటున్నాడు కదా. ఇప్పుడు అలా అనక్కర్దు, ఎవరికి ఏమి ఇచ్చేయక్కర్దు, ఏమీ పెట్టక్కర్దు. నీ లోపల ఉన్న పరమాత్మకి ప్రేమించు, పాలించు అంతే. ఫోటో పెట్టుకో, ఎదుర్కొంటా చూడు, స్వామి ప్రేమించు పాలించు అంతే. ఏమనాలా? ప్రేమించి పాలించు నారాయణ, ప్రేమించి పాలించు నారాయణ.
ప్రేమిస్తే పాలించగలుగుతాడు. మీరు అర్థమైందా? అదన్నమాట. ఏ ప్రేమ నిజమైందంటే పరమాత్మ ప్రేమ నిజమైంది, నిజమైనది, నిరంతరం ఉండేది, ఈ కాంతివంతమైంది, తేజోవంతమైంది, నిజమైంది ఏదైతే ఉందో అదే పరమాత్మ ప్రేమ. సామాన్యుల ప్రేమ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు నటించే ప్రేమ. తల్లిని చూస్తాడు, అబ్బా మా అమ్మ నువ్వు బాబోయ్ నువ్వు లేకపోతే ఎలాగా, నువ్వు ఇలా అయిపోయేటి, ఇంత బాగా చిక్కిపోయేటి అంటాడు. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మర్చిపోతాడు కదా. తండ్రిని వాడు అంతే, వచ్చినప్పుడు మాత్రం అన్ని మూటల ముళ్ళు తెచ్చేస్తాడు ఎదురుగుంటా, మళ్ళీ రోడ్డు దాటిన తర్వాత మర్చిపోతాడు. మరి భగవంతుడి ప్రేమ అలా ఉంటుందా? ఏదో రూపంలో ఎలాగోలా నీకు ఆపద వచ్చినప్పుడు ఏదో రకంగా నీకు తెచ్చి ఏదండి ఇవ్వాలో అది అందిస్తాడు. మీకు అర్థమైంది? అన్నాను ఏది కావాల్సింది ఆ బాధలో నువ్వున్న బాధ ఏముందో ఆయనకి చెప్తే ఆ బాధ తీర్చడానికి ఎవరొకరి ద్వారాగా ఏదో చిన్నపిల్లాడో పెద్ద పిల్లాడో ఇంకొకడో పక్కింటోడో లేకపోతే బయట ఊరోడో అలా పోతా పెద్దమ్మ నేను చూడడానికి వచ్చానమ్మా నీకు ఏం చెప్పు అని చెప్పేసి పోతాడు. అర్థమైందా? అది పరమాత్మ ఎలా ఉంటాడో చూసామంటే నిరంతరం చూడొచ్చు, సాధనలో చూడగలగాలి. అలా చూడగలగడమే గురు ఉపదేశం. గురు ఉపదేశం ఉన్నదప్పుడు వాల్మీకి ఏం చేశాడు మీకు అందరూ తెలుసు కదా. వాల్మీకి ఉపదేశం ఇచ్చాడు ఎవరో? నారదుడు అనేది ఉపదేశం ఇస్తా నారదుడు ఇచ్చాడు. వాల్మీకి ఏమయ్యాడు? మహాయోగి అయిపోయాడు, మహాఋషి అయిపోయాడు కదా. మహాఋషి, మామూలు ఋషి కాదు. ఆయన అలాగ రామాయణం అంతా అలా చూసి జరగబోయే రామాయణం అంతా రాసేసాడు. ఎలా వచ్చింది? ఏమీ రానోడికి, మాట్లాడటం రానోడికి ఓన్లీ కొట్టడము సంపాదించడమే తప్ప, కొట్టడము పట్టుకెళ్ళి భార్యకి ఇవ్వడం తప్ప ఏ పని రాదు, మాట్లాడటం కూడా రాదు. అలాంటోడు మహర్షి అయిపోయాడు. ఎలా అయిపోయాడు అంటే నామం, నిరంతరం నామం చేస్తే, నిరంతరం నామస్మరణ చేస్తే మీ దరికి మాయ అనేది రాదు, నీరసం అనేది రాదు, కాలిపీకలు రావు, నడువు నొప్పులు రావు. మీకు అర్థమైందా? జ్వరం రాదు, ఏమీ రావు. నాకు జ్వరం వచ్చింది అన్నావంటే నువ్వు చేయట్లేదనే నాకు పరమాత్మ చెప్తున్నాడు. అది మీకు అర్థమైందా? కదంట్రా, చెయ్యాలి కదా, అడగాలి కదా. నాకు నీరసంగా ఉంది ఇవాళ స్వామి చూసావా, నేను వెళ్ళకపోతున్నాను అను. నాకు నీరసంగా ఉంది స్వామి అని చెప్పు. ఆ గ్లాసుతో నీళ్ళెట్టు పరమాత్మ దాకా స్వామితో చెప్పు. నాకే కాదు, నా పిల్లల్ని బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, మా పక్కింటి వాళ్ళకి బాగాలేదు, నీతో పాటు అందరితో పాటు అను. అందరూ కావాలని చెప్పు, అందరికీ ఏం కావాలో చెప్పు. నీకు చేస్తాడో అందరికీ చేస్తాడు. అందుగురించి అన్నాడు వాసుదేవ ముకుంద వనమాలి చక్రధారి అంటే వాసుదేవుడు ముకుందుడు, ముకుంద వాసుదేవ, వనమాలి చక్రధారి. వనమాలి అంటే ఏంటి? వనం అంటే ఏంటి? మొత్తం ప్రకృతి అంతా. దీన్ని పరిపాలించేవాడు ఎవరు? విష్ణుమూర్తి. వాసుదేవ ముకుంద వనమాలి చక్రధారి అచ్యుత అనంత నారాయణ. చూసారా? అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ చెట్టుని చూసినా, ఏ మొక్కను చూసినా, ఎవరిని చూసినా ఎవరు కనపడుతున్నాడు? ఆ పరమాత్మ కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు అంటే మళ్ళీ మాకు డౌట్ అవుతుంది. ఇదే వీళ్ళు చెప్తున్నారు, ఆవిడేమో ఆ పేరుంది, ఈవిడికి ఈ పేరుంది, ఎలా కనపడుతున్నాడు అంటారు. మరి నువ్వు వాహనంగా ఉంటేనే కనపడతాడు. నువ్వు ఎవరి వాహనం? ఈసారి ఇందాక అనుకున్నాం కదా, ఎవరి వాహనం మనం? అండజ వాహన పుండరీకాక్ష నీ అండ చేరితినయ్యా నారాయణ. ఎక్కడున్నావు? ఆయన అండలో ఉన్నావు. నీ అండ చేరితినయ్యా నారాయణ అంటే నేను ఎప్పుడూ నీ అండలో ఉన్నాను. ఎందుకున్నానో నా లోపల తేజో రూపంగా వెలుగుతూ ఉన్నావు ఆత్మస్వరూపంలో. కానీ ఎప్పుడు ఉన్నావని నాకు తెలియక మాయలో ఉండి కూడా మళ్ళీ ఇలా తెలుసుకుని ఈ రకంగాను నిన్ను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. అందుగురించి నేను ఎవరిని అంటే నీకు వాహనాన్ని. ఎవరికి? విష్ణుమూర్తికి. ఎవరికి వాహనం? నేనంటే అందరూ, మనందరం కూడా విష్ణుమూర్తికి వాహనం. మరి వాహనం అంటే మనం రథం కదా, రథంలో ఆయన ఉన్నాడు. రథంలో ఆయన ఉన్నాడు అంటున్నారు. మరి రథం ఎక్కడికి వెళ్తుంది?
నీకు రథం ఎక్కడ కాలితే అక్కడికి వెళ్తుంది. మాయ ఉంటుంది, మాయ ఇలా తీసుకెళ్తా అలా తీసుకెళ్తా. ఇవాళ గుడి దగ్గరికి తర్వాత వెళ్దాంలే అనిపిస్తుంది మాయ. రాకపోతే ఆ మాయలో తీసుకుపోద్ది. ఈ లోక విషయాలన్నీ ఆనందంగా ఉంటాయి. గుడి దగ్గరికి వచ్చాం, ఈ విషయాలు విన్నాం, ఓ నిరంతరం సాధన చేయాలన్న మాట అయితే. కాబట్టి ఏం చేయాలా? నిరంతరం ఏం చేయాలా? నామం జపించుకోవాలి. దానికన్నా బలమా ఖర్చు ఉందా? నామం జపించడానికి ఏం లేదు కదా. నారాయణ నారాయణ నారాయణ, ఇంకా ఆనందా? ఏం లేదు. బాధ వచ్చింది, ఎవరో చెప్పాలా? చెప్పాలా లోపల? ఎవరికి చెప్పినా పని అవ్వదు కదా, ఆయన చెప్పాలి. ఎప్పుడు చెప్పాలా? నువ్వు నామం జపించిన తర్వాత నీ అండా చేరితినయ్యా నారాయణ అన్నాం కదా. ఆయన